చందమామ కథ పుష్పగిరి. చాలా కాలం క్రిందట ఒక గ్రామంలో నిష్ఠాపరుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు దివ్య క్షేత్రాలు దర్శించుకు వద్దామని, పుణ్య నదులన్నింటిలోనూ మునిగి తరించుదామని ఎంతో ఆసక్తిగా ఉండేది. అయితే పుట్టు పేద కావటం చేత చేయి సాగక కోరిక నెరవేరింది కాదు. ఇంతలో ఆ బ్రాహ్మణుడికి కాలం సమీపించగా ఒకానొక నాడు కుమారుడైన చైనుల్ని చేరవిలిచి, నాయనా, ఎంత యత్నించినా నా జీవితంలో తీర్థయాత్రలు సేవించుకోవటం కానీ, పుణ్య నదులలో స్నానం చేయటం కానీ వీలు పడలేదు. ఈ కోరిక అలానే నిలిచిపోయింది. కాబట్టి నీకైనా సావకాశం చిక్కినట్లయితే నా ఆస్తులను వీలైనన్ని పుణ్య నదులలో కలపవలసింది అని, ముఖ్యంగా పవిత్రమైన గంగానదిలో కలపవలసింది అని, ఈ ఒక్క పని నీవు చేశావంటే నా ఆత్మ సంతృప్తి పడుతుందని, నాకు ముక్తి మార్గం ఏర్పడుతుంది అంటూ తన తుది కోరిక వెల్లడించి దేహయాత్ర చాలించాడు. చైనులు పితృభక్తి కలవాడు. అందుచేత అతడు అప్పో సొప్పో చేసైనా సరే తండ్రి కోరిక నెరవేర్చి తీరాలి. కొడుకును అనిపించుకుంటూ ఈ మాత్రం పని చేయలేకపోతే నా జన్మ ఏం జన్మ అనే సంకల్పంతో బయలుదేరిపోయి ఎన్ని కష్టాలకైనా ఓర్చి కాశీక్షేత్రం దర్శించుకొని తండ్రి అస్తులు గంగానదిలో కలపాలని నిశ్చయించుకున్నాడు. ఆ కాలంలో ఇప్పట్లాగా రైళ్ళ విమానాల ఇట్టే వెళ్ళి అట్టే రావటానికి కాలినడకన పోవాలి, కీకారణ్యాలు దాటాలి, కష్టసుఖాలు ఒంటి పట్టించుకోవాలి. ఇన్ని జరిగినా బయలుదేరిన మనిషి మళ్ళీ ఇల్లు చేరుకునే వరకు నమ్మకం లేకపోయే. అందుకనే కాశీకి వెళ్ళినవాడు కాటికి పోయినవాడు తిరిగి రారు అనే సామెత కూడా ఏర్పడింది. చైనులు పాదయాత్ర చేస్తూ అలా బయలుదేరిపోయాడు. రోజుకొక గ్రామం చొప్పున సంచారం చేయిస్తూ దారిలో తగిలిన క్షేత్రాలన్నీ దర్శిస్తూ పరలోకాన ఉండే తండ్రికి గతులు కల్పిస్తూ వెళ్తున్నాడు. పోయి పోయి అతడు కడప జిల్లాలో కాలు పెట్టాడు. అక్కడ పినాకిని నది ప్రవహిస్తున్నది. సరే, ఇందులో కూడా స్నానం చేసి పోదాము అనుకొని అస్తుల మూట ఆ దగ్గరనే పెట్టి చైనులు నదిలో దిగాడు. అతడు స్నానం చేసుకొని సంధ్య వార్చుకొని వచ్చి మళ్ళీ మూట భుజాన వేసుకొని పోదామనుకున్నాడు. తీరా చూడగా ప్రవహించే పినాకిని నది పొంగి వచ్చి ఆ మూటంతా తడివేసిపోయింది. సరే, తడిగుడ్డ ఆరబెట్టి మళ్ళీ కట్టుకుందామనే ఉద్దేశంతో మూట విప్పాడు. మూట విప్పేసరికి అస్తులు మాయమై వాటికి బదులు అమోఘంగా పరిమళిస్తూ ఉన్న తెల్లటి మల్లె పువ్వులు కన్ను పండువగా కనిపించినాయి. ఇవి చూసి చైనులు ఆశ్చర్యంతో చకితుడయ్యాడు. ఆహా, పినాకిని జలం ఎంతటి మహిమ కలది! కాశీలో ఉండే గంగాజల మహత్యం ఎటువంటిదో నేను ఎరుగను, కానీ పినాకిని మహిమ కళ్ళారా ప్రత్యక్షంగా చూడగలిగాను. నా తండ్రికి తరుణోపాయం కలిగింది. ఆయన ముక్తి పొందేశాడు. నా విధి నేను నెరవేర్చుకున్నవాడినయ్యాను. ఇక నేను కాశీకి పోనక్కర్లేదు, ఇక్కడనే ధన్యుడనయ్యాను అంటూ అపరిమిత ఆనంద భరితుడై తండ్రిని స్మరిస్తూ ఆ పువ్వులను పినాకిని ప్రవాహంలో కలిపివేసి ఇంటి ముఖం పట్టాడు. ఏమి చిత్రమో గాని చైనులు స్నానం చేసిన తావు ఒక మడుగుగా ఏర్పడింది. ఆ మడుగు నీలాటి రేవుకి సదుపాయంగా ఉండటం చేత స్త్రీలందరూ అక్కడ స్నానాలు చేసి నీళ్లు పట్టుకునేవాళ్ళు. పశువులు కూడా వచ్చి దాహం తాగేవి. ఒక రోజున ఒక ముసలివాడు పశువులకు నీళ్లు కట్టడానికని ఆ రేవుకొచ్చాడు. బక్క చిక్కి ఉన్న ఆ పశువులు మడుగులో నీళ్లు తాగి యువతలకు వచ్చేసరికల్లా మిసమిసలాడుతూ బలంగాను పడుచుగాను కనపడినాయి. ఈ వింత చూసి తాతకు ఆశ్చర్యం కలిగింది. తన పశువులు పడుచువైనాయి కదా. ఆ సంతోషంతో తను కూడా మడుగులోకి దిగి స్నానం చేశాడు. స్నానం చేసి గట్టుపైకి వచ్చేసరికల్లా తాతకు ముసలి రూపం పోయి పడుచువాడైపోయాడు. సరిగ్గా అదే సమయానికి ఆ ముసలివాని భార్య నెత్తిన కూటికొండ పెట్టుకొని ఆ దారిన పొలానికి పోతూ ఉంది. అలా పోతూ ఉన్న ఆమెను అతడు పలకరించేసరికి ఎవడో తుంటరి తనతో సరసాలాడుతున్నాడు అనుకొని ఎదిరించి సమాధానం చెప్పసాగింది. నేను నీ భర్తను, పలానా ముసలివాడిని అని ఎంత చెప్పినా ఆమె నమ్మకపోయేసరికి వాడు ఆమెను బరబరా చెయ్యి పట్టుకుని లాగి మడుగులో ముంచేశాడు. ఏమయ్యింది?
పైకొచ్చేసరికల్లా ఆమె రూపవతి యవ్వనవతి అయి కూర్చుంది. తీరా ముసలివాడు అతని భార్య కలిసి ఇంటికి వెళ్ళేటప్పటికీ వాళ్ళ బిడ్డలు తల్లిదండ్రుల్ని ఆనవాళ్ళు పట్టుకోలేకపోయారు. తరువాత క్రమంగా నిజానిజాలు బయల్పడి పినాకిని జలమహిమ అందరికీ వెల్లడైంది. అప్పట్నుంచి ఆ మడుగులో స్నానం చేసి ప్రజలు అమరత్వం పొందటం ప్రారంభమైంది. కొద్ది కాలానికల్లా ఈ వర్తమానం త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి చెవుల పడింది. ఎవరికైనా మేలు జరుగుతూ ఉంటే ఓర్వలేని నారదుడు ఇంతమంది ప్రజలు అమరత్వం పొందుతూ ఉంటే చూసి సహించగలడా? ఊహు. కనుక ఈ మడుగుకి ఏ విధంగా కట్టడి చెయ్యటమా అని ఆలోచించి తిన్నగా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి సంగతి సందర్భాలు చెప్పాడు. అయితే భూలోకంలో ఇటువంటి మడుగు ఎలా పుట్టింది అని దివ్య దృష్టితో చూశాడు బ్రహ్మ. పూర్వకాలమందు తన తల్లి దాస్యము నుంచి విముక్తి కోసమని దేవలోకం నుంచి గరుక్మంతుడు అమృత భాండాన్ని తీసుకుపోతూ ఉండగా దేవేంద్రుడు ఎదిరించాడు. అప్పుడు ఇద్దరి మధ్యన ఘోర యుద్ధం జరిగింది. ఆ పోరాటంలో అమృత బిందువు ఒకటి చింది భూలోకంలో ఇప్పుడు ఆ మడుగు ఉండే చోటను పడి ఉండినట్టుగా గ్రహించాడు బ్రహ్మ. నారదుడు నూరిపోసిన మీదట అమరత్వం ఇచ్చే ఇటువంటి మడుగు భూలోకంలో ఉండకూడదు అని బ్రహ్మకు కూడా అనిపించింది. వెంటనే బ్రహ్మ హనుమంతుని రప్పించి, హనుమ, ఒక పర్వతం తెచ్చి పడవేసి పినాకిడిలో ఉండే ఆ మడుగును కప్పిపెట్టి వేశాయి అన్నాడు. చెప్పడమే తడవుగా ఆంజనేయుడు బ్రహ్మాండమైన పర్వతం ఒకటి తెచ్చి దభీమని ఆ మడుగులో పడేశాడు. కానీ ఆ పినాకిని జల మహిమ ఏమిటో కానీ హనుమంతుడు పడవేసిన పర్వతం మడుగును కప్పివేయటానికి బదులు బెండులాగా నీటిపైన తేలి ఆడుతుంది. ఈ చిత్రం చూచి బ్రహ్మకు కంగారు పుట్టింది. అతనికేమీ తోచక నారదుని వెంట పెట్టుకొని సరాసరి శివుని వద్దకు వెళ్ళాడు. శివునికి కూడా ఈ విషయంలో ఏమీ పాలుపోక ఆ ముగ్గురు కలిసి వైకుంఠంలో ఉండే విష్ణుమూర్తి వద్దకు పోయి జరిగిన వైనాలన్నీ పూసగుచ్చినట్టుగా ఆ జగన్నాటక సూత్రధారికి వినికిడి చేశారు. విష్ణుమూర్తి చిరునవ్వుతో అంతా విని, నాకు శివునికి ఎప్పుడూ ఇటువంటివే చిక్కులు తగులుతూ ఉంటాయి, తిన్నగా ఉండడు కదా ఈ నారదుడు అని చెప్పి బ్రహ్మను నారదుణ్ణి పంపివేసి తరువాత శివకేశవులు మానవ రూపంతో భూలోకానికి దిగివచ్చి ఆ మడుగుపైన తేలి ఆడుతూ ఉన్న పర్వతాన్ని ఒకవైపున శివుడు, రెండో వైపున కేశవుడు అదిమిపెట్టి అణిచివేశారు. అప్పుడు వారి ప్రభావం వల్ల ఆ పర్వతం భూమిపైన అణిగి ఉంది. మడుగు మూసుకుపోయింది. ఆ బ్రాహ్మణుడి అస్తులను పువ్వులుగా మార్చగల మహిమ కలిగింది పినాకిని నదీ జలం. అటువంటి నీటిలో ఆంజనేయుడు పర్వతం తెచ్చి పడవేశాడు. ఈ రెండు కారణాల వల్ల ఆ పర్వతానికి పుష్పగిరి అనే పేరు వచ్చింది అంటారు. శివకేశవులు ఇద్దరూ దిగివచ్చి ఆ పర్వతాన్ని అణచటం చేత కొండకు ఇరుపక్కల ఆ ఇద్దరి దేవాలయాలు వెలసి అది ఈనాడు దివ్యక్షేత్రమై ఉన్నది. ఇక్కడ ఏటా గొప్ప ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాది జనం స్వాముల దర్శనానికి వస్తూ ఉంటారు. ఇది చెప్పదగిన పుణ్యక్షేత్రం కనుకనే పుష్పగిరి స్వాముల వారు ఇక్కడ మఠం ఏర్పరచుకున్నారు. పుష్పగిరి కడపకు 10 మైళ్ళ దూరంలోనే ఉన్నది కాబట్టి ఈసారి మీరు ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు తప్పక ఈ క్షేత్రం దర్శించి రండి. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 ఏప్రిల్ నెల చందమామలో వచ్చింది. రచయిత పిళ్ళ మల్లు నాయుడు గారు, అనకాపల్లి నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.